హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా తక్కువ మందికి తెలిసినటువంటి చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూప్ సికి సంబంధించిన క్లర్క్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే తప్పకుండా వినియోగించుకోండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గైస్. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీ దగ్గర 10th మేమో ఒకటి ఉంటే చాలు, అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే జీతం చూసినట్టయితే 36,000కు పైగా శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అండర్లో ఉన్నటువంటి సొసైటీ ఆఫ్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే గైస్. సో ఆన్లైన్లోని ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఏవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో ఇక్కడ చూసినట్టయితే లోయర్ డివిజన్ క్లర్క్ అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే. సో ఇవన్నీ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ గైస్. ఈ జాబ్స్కి ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైనా కూడా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 12th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలానే 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు గైస్. సో అలానే నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అటెండర్ ఉద్యోగాలు కాబట్టి 10th పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన శాలరీస్ చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ పే ఏదైతే ఉంటుందో లెవెల్ 2 ప్రకారం బేసిక్ వచ్చి 19,000 అయితే ఇస్తున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమైనింగ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 36,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో అలవెన్సెస్ చూసినట్టయితే డిఏ అని చెప్పేసి, అలానే హౌస్ రెంటల్ అలవెన్స్, అలానే ట్రావెల్ అలవెన్స్, సో ఇవన్నీ కలుపుకొని ఇన్ హ్యాండ్ అయితే మీకు 36,000 శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, సో అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మెన్షన్ చేశారు. సో మిమ్మల్ని యొక్క జాబ్స్కి అయితే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే ఏజ్ వచ్చేసి 18 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అలానే క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చి టైపింగ్ స్పీడ్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 35 words per minute అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంగ్లీష్కి అయితే. అలానే హిందీ చూసినట్టయితే 30 words per minute అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్కి వచ్చి 35 words, అలానే హిందీ వచ్చేసి 30 words అయితే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి శాలరీ చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 1 ప్రకారం 18,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని 36,000కు పైగా శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఏజ్ వచ్చి 18 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th పాస్ అయితే సరిపోతుంది. సో ఇవైతే అటెండర్ ఉద్యోగాలు కాబట్టి ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇదైతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ 7th పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క పాయింట్ చూసినట్టయితే సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన బ్రాంచెస్ అయితే ముంబై, చెన్నై, కోల్కతా అండ్ విశాఖపట్నంలో అయితే ఉండడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క ప్లేసెస్కి మీరైతే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకొని మీరైతే షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో మనకి ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే విశాఖపట్నం అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఈ యొక్క విశాఖపట్నంకి అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకొని అయితే షిఫ్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ అని చెప్పి అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలవెన్స్ చూసినట్టయితే మనకి డిఏ అండ్ హెచ్ఆర్ఏ అండ్ ట్రావెల్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో హౌస్ రెంటల్ అలవెన్స్ కానీ ట్రావెల్ అలవెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి.
సో నెక్స్ట్ అలాగే ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే, సో ఇక్కడ జనరల్ కండిషన్స్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో www.samir.government.in అని చెప్పి ఉంది కదా! సో ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటది గైస్. సో ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ చూసినట్టయితే, సో లింక్ విల్ బీ యాక్టివేటెడ్ బై 1st ఆగస్ట్ 2024 అని చెప్పి మెన్షన్ చేశారు. సో అలానే లాస్ట్ డేట్ చూసినట్టయితే 31st ఆగస్ట్ వరకు అయితే టైం అయితే ఉంది గైస్. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరైతే త్వరగా వెంటనే అప్లై చేసుకోండి. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇన్ని సార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా చాలా కేర్‌ఫుల్‌గా అయితే అప్లై చేయండి గైస్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క జాబ్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినట్టు www.samir.gov.in అని ఉంది కదా! సో ఈ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటది గైస్. సో అలానే ఈ యొక్క జాబ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే 1st ఆగస్ట్ నుండి ఈ యొక్క జాబ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో 31st వరకు అయితే టైం ఉంది గైస్. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. సో ఇదైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటది. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనే దాన్ని ప్రింట్ చేసి దాన్నైతే ఆఫ్‌లైన్‌లో అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటది గైస్. సో ఎక్కడికి సెండ్ చేయాలో వాళ్ళైతే అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సెండ్ ద అప్లికేషన్ బై స్పీడ్ పోస్ట్ టు రిజిస్టర్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో స్పీడ్ పోస్ట్‌లో అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటది. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఐఐటీ క్యాంపస్ ముంబై అని చెప్పేసి ఈ యొక్క అడ్రస్‌కి అయితే మీరైతే పంపించాల్సి ఉంటది గైస్. సో అలానే ఇక్కడ డేట్స్ చూసినట్టయితే 15 సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. సో సెప్టెంబర్ 15th లోపు మీరైతే ఆఫ్‌లైన్‌లో అయితే పంపించొచ్చు. దానికంటే ముందు మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. 1st ఆగస్ట్ నుండి 31st ఆగస్ట్ 2024 వరకు అయితే టైం ఉంది గైస్. సో దీన్నైతే మీరు ఈ డేట్స్ అయితే చూసుకొని మీరు క్లియర్‌గా అయితే అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసిన తర్వాత ఎవరినైతే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకైతే వీళ్ళు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క జాబ్స్‌లోకి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ యొక్క జాబ్‌కి సంబంధించిన లింక్ వచ్చి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా గైస్, చెక్ చేయండి. ఇన్‌కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.